తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీఎస్సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హబిట్స్లోని భీమా భవన్ పీఓఏ కార్యాలయం ముందు సిపిఎస్ ఉద్యోగులు దీక్ష చేపట్టారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. ప్రతి నెల ప్రభుత్వం కేటాయిస్తున్న 700 కోట్లలో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఏకకాలంలో చెల్లించాలని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తప్పిదాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 నెలలు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పెండింగ్ డిఏలన్నింటిని విడుదల చేస్తాం, బీఆర్సీని ఇస్తాం, అన్నీ ఇస్తాం, ఉద్యోగస్తులకు సంబంధించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీల మేరకు ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రభుత్వం వెంట నడిచినటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటిది. కానీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచిన తర్వాత ఇచ్చిన డిఏలు 2 అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి 5. ఇచ్చిన 2 డిఏలను కూడా 18 ఇన్స్టాల్మెంట్లు 27 ఇన్స్టాల్మెంట్ల చొప్పున ఇవ్వడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇచ్చిన 18 ఇన్స్టాల్మెంట్లలో కూడా ఇప్పటి వరకు కూడా 3 కూడా చెల్లించకుండా గత ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా 16 డిఏలు, 16 ఈఎంఐలు, 16 వాయిదాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి డిఏ అరియర్స్ రూపంలో 2000, 3000 ప్రతి నెల వచ్చే అవకాశం ఉండే. వాటిని చూసుకొని ఏదో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుని ఏదో ఒక చిన్న కొనుక్కుందామని చెప్పేసి అప్పు చేయాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోయింది ప్రభుత్వ ఉద్యోగి. తెలంగాణ రాష్ట్రంలోని 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రతిరూపమైన తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసుల ముందర భీమా భవన్ లో బొగ్గులకుంటలో కోరు దీక్ష పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2,50,000 మంది సిపిఎస్ ఉపాధ్యాయులకు సంబంధించి టీడీఏ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటి బకాయాలు అసలు తలకు మించిన భారంగా మారిపోయినాయి. ఇచ్చిన 3 కూడా మనకు వాటిని విడతల వారీగా ఇన్స్టాల్మెంట్స్ రూపంలో 17 ఇన్స్టాల్మెంట్, 28 ఇన్స్టాల్మెంట్స్ ఈ విధంగా ఇవ్వడం ద్వారా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విధానం ప్రకారం అసలు జీపీఎఫ్ ఉద్యోగులకు ఒక విధంగా, సిపిఎస్ ఉద్యోగులకు ఒక విధంగా ఈ విధమైన తీవ్రమైన తారతమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ప్రతి సంఘం కూడా అసలు ఎట్లయిపోయిందంటే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది అన్నట్టు అయింది. ఎవరు పట్టించుకునే నాతుడే లేరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అనే విషయాన్ని పెట్టింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.